దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము హబక్కుకు గ్రంథం యొక్క విశ్లేషణ. యూదా దేశము పతనమునకు సమీపించుచున్న కాలంలో హబక్కుకు ప్రవక్త పరిచర్య చేశాడండి. ఎన్నిసార్లు ప్రజలకు మారు మనసు పొంద అవకాశం ఇచ్చినను వారు విననొల్లకు ఉన్నారు. పాప మార్గంలో విడవక ఉన్నారు. తన దేశపు దుస్థితిని గ్రహించి ప్రభువా ఇది ఎంతవరకు జరుగునని 1 అధ్యాయం 2, 3, 17 వచనములలో హబక్కుకు ప్రశ్నించుచున్నాడండి. బబులోనీయులు తన శిక్షను నెరవేర్చు ఉపకరణముగా ఉండునని దేవుడు జవాబు ఇవ్వగా భయపడి ప్రవక్త ఆశ్చర్యపడ్డాడండి. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని దేవుడు తేటపరిచాడు. ప్రవక్త దేవుని నిత్య జ్ఞానమునకు కొనియాడుచున్నాడండి. హబక్కు అను హెబ్రీ గ్రీకు పదము నుండి హబక్కుకు అని పేరు వచ్చిందండి. దీని భావము కౌగలించుకొనుట అనగా హబక్కుకు కౌగలించువాడు, గట్టిగా హత్తుకొనువాడని తలంచవచ్చండి. 3వ అధ్యాయం 16, 19 వచనములలో దేవుని హత్తుకొని ప్రవక్తగా గుర్తించగలుగుతామండి. గ్రంథకర్త యొక్క పరిచయము 1వ అధ్యాయం 1వ వచనంలో 3వ అధ్యాయము 1వ వచనం బట్టి ఈ గ్రంథకర్త హబక్కుకు అని తెలియబడుచున్నది. హబక్కుకు వృత్తి ప్రవచనములు చెప్పుటే అని ఈ వచనములు తెలియజేస్తున్నాయండి. 3వ అధ్యాయంలో ఒక ప్రార్థనా గీతము. దీని చివరి భాగమున గల ప్రధాన గాయకునికి తంతి వాద్యముల మీద పాడదగినదండి అని చెప్పుటలో హబక్కుకు యెరూషలేము మందిరపు ఆరాధనతో సంబంధం కలిగి ఉండవచ్చునని లేదా యాజకుడుగా పనిచేసి ఉండవచ్చునని అర్థమవుతుందండి. అతని కుటుంబము, జన్మస్థలముల వివరణ ఇక్కడ మనకి కనిపించదండి. 603 నుంచి 598 వరకు పాలించిన భక్తిహీన రాజైన యెహోయాకీము యొక్క పాలనా కాలమే హబక్కుకు ప్రవచన కాలమునకు సరిపోచున్నది. ఇతని కాలంలోనే యూదా దేశమును నాశన మార్గమునకు నడిపించబడిందని రాజుల 2వ గ్రంథం 23 అధ్యాయం 34 వచనము, అదేవిధంగా 24 అధ్యాయము 5వ వచనము, ఇర్మియా గ్రంథము 22 అధ్యాయము 17 వచనము, నెబోపాలసర్ అను రాజు కాలమున బబులోను ప్రతిభ సాధించిందండి. క్రీస్తు పూర్వం 626 నుంచి 605 వరకు. క్రీస్తు పూర్వం 612లో అతడు అషూరు రాజధాని నినేవ నాశనం చేశాడండి. తర్వాత వచ్చిన నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 605లో సింహాసనం అధిష్ఠించి మొదటి సంవత్సరములోని యూదా మీదకి దండెత్తి వచ్చి స్వాధీనపరుచుకొని రాజు కుటుంబంతో సహా 10,000 మందిని చెరగొనిపోయాడండి. హబక్కుకు ప్రవచనము బబులోను ఆక్రమణకు ముందుగా అనుటలే క్రీస్తు పూర్వము 607కు సమీప కాలమున ఈ గ్రంథము వ్రాయబడి ఉండవచ్చునని అర్థమవుతుందండి. 3వ అధ్యాయం 13, 18 వచనములలో రక్షణ అను పదము 3 పర్యాయములు వాడబడిందండి. రక్షణ అను మూల పదము నుండి రక్షకుడు అని అర్థమిచ్చు యేసు అను పదము వచ్చిందని అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో తెలియజేయబడిందండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అన్నది ఇందులో ముఖ్యమైన వచనం అండి. 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారము, అదేవిధంగా 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనములలో మనకి కనిపిస్తుందండి. ఈ యొక్క గ్రంథములో ముఖ్య వచనములు హబక్కుకు ప్రశ్నల సమాధానం లేవనగా 1వ అధ్యాయం 2వ వచనంలో హబక్కు మొదటి ప్రశ్న 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనములు, దేవుడిచ్చిన సమాధానం 1వ అధ్యాయం 5 నుంచి 11 వచనములు, హబక్కుకు 2వ ప్రశ్న 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనము, 2వ అధ్యాయం 1వ వచనం, దేవుడిచ్చిన 2వ సమాధానం 2వ అధ్యాయము 2 నుంచి 20 వచనములలో, హబక్కుకు కృతజ్ఞత గీతము 3వ అధ్యాయం 1 నుంచి 19 వచనములు, దేవుని వాత్సల్యం కొరకు ప్రవక్త ప్రార్థన అండి 3వ అధ్యాయం 1 నుంచి 12 వచనములు, దేవుని వాత్సల్యతను స్మరించుట 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనములు అండి, దేవుని రక్షణపై ఆధారపడుట 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనములండి. ఈ విధంగా హబక్కుకు యొక్క విశ్లేషణ మనకి దేవుడు తెలియజేసినందుకు వేలాది స్తోత్రం అండి. రేపటి దినమున హబక్కు యొక్క మొదటి అధ్యాయం నేర్పించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.